వెంకట్జీ, మీకు మేము ధన్యవాదాలు ఇవ్వాలి. ఫస్ట్ ఇలా ఒక మంచి ఛాన్స్ను ఒక సత్సంగ చేశారు, మా అందరికీ రమ్మని ఒక అవకాశం ఇచ్చారు. ఈ సత్సంగ్ ఛాన్స్తో భాగవత సందర్భంతో కలిసి ఒక నామా చేసే అవకాశం దొరికి నాకు చాలా సంతోషం. మొట్టమొదటిగా చెప్పాలంటే మేమందరం అట్లాంటి నుంచి వచ్చి ఉన్నాం. నేను రాత్రి వచ్చాం ఇక్కడ. అది రావడానికి ఒకే కారణం ఏంటంటే మీ అందరి శ్రద్ధ, మీ అందరి ప్రేమ. అదే మాకు లాస్ట్ ఇయర్ కూడా తీసుకొచ్చింది, ఈ ఇయర్ కూడా తీసుకొచ్చింది. మన అందరు చేసేది ఏంటంటే ఇక్కడ చేసేది మహామంత్ర చాంటింగ్. వాళ్ళు ఏంటంటే మన కార్యక్రమం ఏంటంటే మన గురువు గారు హీస్ హోలీనెస్ మహారణ్యం శ్రీ శ్రీ మురళీధర స్వామీజీ ఎప్పుడు ఏమంటారంటే, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నిత్యంగా మన నామతో ఉండాలి, నామానే చేయాలి. అది కూడా మన సొంత ఒక ఇంట్లో కూర్చొని చేయకుండా ఒక సత్సంగ అందరితో చేయటం అది మనకే అదృష్టం. ఆయన ఎంత బాగా అంటాడంటే కి జనాలు యూజువల్లీ అనుకుంటారంటే కి మన గుడికి వెళ్తే నామాలు చేస్తే ఏం చేస్తే పుణ్యం దొరుకుతుంది. కానీ గురుజీ ఏంటంటే ఆ తాత్పర్యానికి తిప్పేస్తారు. ఆయన ఏమంటారంటే మీకు పుణ్యం ఉంటేనే నామ పలుకుతారు, లేకపోతే నామ పలకలేదు. మీరు ఎంతైనా ప్రయత్నించండి. మన జీవితంలోనే ఎన్నో మంది మన సందర్భాలుగా చూసుకుంటాం, మనం ఎన్నోసార్లు బతిమాలు ఉంటాం. కానీ ఏంటంటే అంటాం, చెప్పటం అది రావాలంటే స్వామి అనుగ్రహం ఉండాల్సిందే. దీనికి చెప్పాలంటే మన భారత సంస్కృతం పరంగానే ఎన్నో కథలు ఉన్నాయి చెప్పాలంటే. సో అక్కడంటే ఈ మధ్య జరిగింది ఒకటి చెప్తాను. ఒకటి ఇది నార్త్ ఇండియాలో జరిగిందండి. నార్త్ ఇండియాలో ఏంటంటే మన యూపీ అటువైపు కృష్ణుడికి బాగా ప్రియుడు అందరికి సహజంగా. సో ఒక యాత్రంటే ఒక వరుసగా కొన్ని సాధులు వీళ్ళందరూ ఒక ఊరికి ఒక చిన్న గ్రామానికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ గ్రామాలు వచ్చి అడుగుతారు కి మేము ఇలా తీర్థ యాత్రకి వెళ్తున్నాము, కానీ ఏంటంటే మథురా వైపు వెళ్తున్నాం, స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. వెళ్తుంటే ఇక్కడ ఎక్కడో మేము ఎవరింటికి అయినా వెళ్ళొచ్చా, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళి భోజనం చేయొచ్చా, అలా ఎలా ఏర్పాటు చేయగలుగుతారా? మాకు ఒక చిన్న రిక్వైర్మెంట్ ఏంటంటే మేమందరం వైష్ణవులు. సో ఎవరింట్లో భోజనానికి వెళ్తాం వాళ్ళు ఆనంద్ గారికి తినకూడదు, నిత్య నామా చేస్తూ ఉండాలి, ఒక మంచి కుటుంబం ఉండాలి, అలాంటి అలా చెప్పండి అని చెప్తారు. వీళ్ళందరూ కూర్చొని ఆలోచిస్తారు ఎవరు మొత్తం గ్రామంలో ఒకే ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీయే ఇలా ఫాలో అవుతుంది. వాళ్ళు ఏం తిందరు, చక్కగా ఎప్పుడు ఇస్తా నిత్య నామాల్లో ఉంటారు, హస్బెండ్ వైఫ్. వాళ్ళ ఇల్లు చెప్తారు, ఆయన పేరు చౌబే. సో వీళ్ళందరూ సాధువులు ఏం చేస్తారంటే ఓకే సరే సరే వాళ్ళ ఇంటికి వెళ్దామని వెళ్తారు. వెళ్తే మనం హోస్ట్ బయట వస్తాడు, ఆహ్వానిస్తారు. వీళ్ళందరూ చెప్తారు మేము ఇలా తీర్థయాత్రకి వెళ్తున్నాం, మీ ఇంటికి అలా మీరు భోజనం చేయాలా ఏర్పాటు చేయగలుగుతారని ఆశిస్తున్నాం అని. సో ఈయన ఏమంటారంటే సరే ఖచ్చితంగానే మీరు వెళ్ళి చేతులు కాలు కడుక్కునండి, మా ఆవిడ వెళ్ళి వండుతుంది, చక్కగా అందరు కూర్చుని ఇక్కడ మేమే భోజనాలు పెడతాం అంటారు. సో మన సాధులు అందరూ వెళ్తారు, చేతులు కాలు కడుక్కుంటారు, వాళ్ళందరూ అంతా లోపల అన్నం అంతా వండుతారు. వరుసగా పందిరి భోజనంగా కూర్చున్నప్పుడు వీళ్ళంతా వండిస్తూ ఉంటారు. ఆయన అందరికి వచ్చిన వాళ్ళందరికీ కాలు కడగటం, కూర్చోబెట్టడం అంతా ఫుల్ మర్యాదలు చేస్తుంటాడు. ఆవిడ వచ్చి ఆకులు పెట్టడం, వంటలు పెట్టడం అన్నీ చేస్తుంటుంటే ఆవిడ పెడుతుంటుంటే ఆవిడ కళ్ళ నుంచి ఒకటే నీళ్ళు కారుతూనే ఉన్నాయి. సో అక్కడ కూర్చుని అందరూ భక్తులు అడుగుతారు అసలు ఏంటమ్మా ఏంటి ఎందుకు అట్లా ఏడుస్తాం, మీకు ఎలా కష్టంగా వచ్చిందంటే ఆవిడ అంటే మా పెళ్ళి ఎన్నో సంవత్సరాలు జరిగిపోయాయి, కానీ ఏంటంటే మాకు పిల్లలు పెంపుట్లేదు. అదే ప్రతిసారి తలుచుకునే కొద్దీ నాకు ఏడుపు వస్తూనే ఉంటుంది. అసలు ఏం చేయాలి తెలియదు అంటే, అమ్మ దీనికి అసలు పెద్దగా ఏం చేయదు, నేనే నీకు ఒక పరిష్కారం ఇస్తాను అలా అని ఆవిడ చేతిలో ఒకటి కృష్ణుడిది విగ్రహం పెట్టిస్తారు. ఇది గోపాలకృష్ణ, ఇవాళ నుంచి ఈయనకే మీరు నిత్య ఏం చేస్తున్నా, మీరు నామ జపం చేస్తా, మహామంత్రం చేస్తా, కీర్తన చేస్తా, భజన చేస్తా, ఈయన దగ్గరే చేయండి. ఒక పిల్లోడికి మనం ఎలా చూసుకుంటాం, పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి పడుకోబెట్టి ఏ ఉపచారాలు చేస్తాం మనం చిన్నప్పుడు పసిపెట్టోడికి, అన్నీ ఈడికి చూసుకోండి, ఇదే మీకు ఇవాళ నుంచి కొడుకు అని చెప్తారు. చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆవిడ ఆ మాట మనసుకి ఎంత తీసేసుకుంటుందంటే అక్కడి నుంచి అంటే ఒక చిన్నోడు మన ఇంట్లో ఒక పసిబిడ్డ వచ్చాడంటే ఒక ఉయ్యాలు వేస్తాం, ఉయ్యాలు పడుకోబెడతాం, కూర్చో అక్కడి నుంచి మొదలు పెడుతుంది ఆవిడ. ఎవ్రీ ఇయర్ ఒక పిల్లోడు 1 year ఎలా ఎదుగుతుంటాడు ఆ విగ్రహం అంతే ఉంది, కానీ ఆవిడ భావనలు అలా చూపిస్తుంటున్నాడు. ఏజ్ అంటే ఫస్ట్ బయట వాళ్ళు చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో భక్తిగా ఉంది, చాలా బాగా చేస్తుంది, ఆవిడ చెప్పింది కరెక్ట్గా ఫాలో అవుతుంది. కానీ ఒక 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళు ఎలా పిచ్చి పట్టిందా, పైత్యమా, ఎలా ఉంది, అసలు అర్థమర్థం ఉందా అంటే ఇలా ఎలా చేస్తారంటే, కానీ ఆవిడ మాత్రం దృఢ సంకల్పం. వాళ్ళు చెప్పారు ఇది నా పిల్లోడి కింద చూసుకోవాలి, అదే నా సంకల్పం, అలాగే చూసుకుంటాం. ఇద్దరు మొగుడు పెళ్ళం ఎప్పుడు చూస్తా నామ చేస్తా ఆయన చుట్టూ ఆయనకే మధ్యలో పెట్టి, ఇప్పుడు మన పిల్లోడు పిల్లోడికి ఆడిస్తాం, ఆయన చుట్టూ తిరుగుతాం, ఆ పిల్లోడితో పిల్లోడాగే ఉంటాం మనం, అలాగే వాడితో బంతు ఆడటం అంతా వాడు ఆయన చుట్టే విగ్రహం చుట్టే
ఏళ్ళు గడిచిపోతూ ఉంటాయి, కాలాలు గడిచిపోతున్నాయి. వీళ్ళకి సోగా వయసు వచ్చేస్తుంటుంది. వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు అందరూ వస్తారమ్మా, ఏం చేస్తున్నావు, పిచ్చా పట్టదు, ఒక దత్త పిల్లోడు తీసుకో, రేపు మీరు వయసు వస్తుంది, మీకు రేపు మీరు ముసలోళ్ళు అయిపోతారు, ఎవరు చూసుకుంటారు, దాని బాధ్యత ఎవరు తీసుకుంటారంటే మాకు వీడే ఈ బాలకృష్ణుడే మాకు చూసుకోవాలి, ఆయన పైన భారం అంతా ఆయనే చూసుకుంటాడు. అందరి కథ అది ఏం మాట్లాడతారు, అసలు అర్థం పడుతూ ఉండాలి. చివరికి ఎంతవరకు వచ్చేస్తున్నాడంటే ఆయన ఇంకా ఓల్డ్ ఏజ్కి వచ్చేసాడు, మంచం ఎక్కేస్తాడు. ఇంకా ఆయన ఎప్పుడు దాకా ఉంటాడో, ఎలా ఉంటాడో, ఎక్కడ దాకా ఉంటాడో ఎవరు చెప్పలేరు. అప్పుడు కూడా వచ్చి ఉంటారు, బతిమాలుతారు వీళ్ళకి వచ్చి, మా పిల్లోడే మేమే మీకు ఇచ్చేస్తాం, వాడికే దత్త తీసుకోండి, చివరికి మీకు చివరి కర్మ చేయటానికి కన్నా పలకొస్తాడు, ఇంకేం కాకపోయినా. అసలు ఎవరు చేస్తారు ఈ కార్యాలు అనేది? ఆడంటూ లేదు, మా జీవితం అంతా వీడికే నమ్మాం, వీడే చూసుకుంటాడని. కాలం వచ్చిన పరంగా ఆయనకి కాలం వచ్చేస్తుంది, చివరి నిమిషం వచ్చేస్తుంది, గడిచిపోతుంది. ఊరు వాళ్ళందరూ వస్తారు, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏదో చేయాలి కదా. సో వాళ్ళే అంటారంటే మేమే తీసుకెళ్ళిపోతాము, ఆయనకి పడుకోబెట్టేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. తీసుకెళ్తుంటే ఊరు చివరికి వచ్చేసినప్పుడు ఒక చిన్న పిల్లాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. చిన్న పిల్లాడు పరిగెత్తుకుంటాడు, ఈయన మాకు చాలా మంచి తెలుసండి, నేను అనాథుడిని, పక్క ఊరిలో ఉంటాను, మాకు డబ్బులేం లేవు, నెల మాకు డబ్బులు పంపించేవాడి, మీ అందరిది అనుగ్రహం ఉంటే ఈ చివరి కార్యం నేను చేసి పెడతాను అంటాడు. అంతా ఆశ్చర్యపోతుంది, ఈ పిల్లోడు ఏంటి, ఎప్పుడు చూడడానికి అద్భుతంగా ఉన్నాడు, తేజస్విగా ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటా అని వీళ్ళందరూ ఆలోచిస్తున్నాడు. వాడి చక్కగా కొండ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తాడు, చివరి కార్యాలన్నీ చేసేస్తాడు. ఇప్పుడు పంతులు వచ్చి చెప్పారమ్మా అన్ని కార్యాలన్నీ అయిపోయి వెళ్ళి రా, అందరు కలిసి స్నానం చేస్తారు. చెరువు ఒట్టులో వచ్చి అందరు చక్కగా స్నానం చేస్తారు, అందరు మునుగుతారు, మిగతా అందరు బయటస్తారు, పిల్లోడు రాడు. సో ఇదేం అర్థం, అసలు ఏం జరిగిందని. సో ఏం అర్థమకంటే పరిగెత్తుకుంటూ వెళ్తారు, పరిగెత్తుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడ చెప్తారు, అమ్మా ఒక పిల్లోడు ఇలా వచ్చాడు, చివరి కార్యాలు చేశాడంటే ఆవిడ ఇంకా ఆపుకొని నన్ను ఏడుపు, నేను చెప్పాను కదా మీ అందరికీ కృష్ణుడు, ఇదంతా ఇంకా నీ పిచ్చి పట్టదు, ఎవరో పిల్లోడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి మీరు కృష్ణుడు అంటారంటే వీళ్ళందరూ నవ్వుకుంటూ వెళ్తుకుంటారు. అసలు అసహజంగా అసలు అయ్యే పనేనా అని. సాయంత్రం సంధ్య ఆరతికి వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణుడు టెంపుల్కి వెళ్ళి తెరిస్తే ఆయన వస్త్రానికి నీళ్ళు కారుతుంటాయి, ఆయన వేణు ఆయన కాళ్ళ దగ్గర పెట్టుంటుంది, ఆ కాలంతా ఇసుకుంటుంది. అప్పుడు అందరు కలిసి పెడతారు దండం. ఇది కృష్ణుడు ప్రత్యక్షంగా వచ్చి ఆయన చేసిందంతా అది. ఏంటంటే ఇది ఎందుకు చెప్తారంటే దీంట్లో రెండు ఉన్నాయండి. ఒకటంటే మనకి ఆ విశ్వాసం ఉండాలి, ఇంకోటి ఏంటంటే అలా విశ్వాసం ఉందని మనం నామా కూడా చేయాలి. ఇప్పుడు మన రాము అని ఎంత బాగా చెప్తారంటే, ఇప్పుడు మన ఇంటి నుంచి ఎప్పుడైనా ఒక డెస్టినేషన్కి వెళ్ళాం అనుకోండి, మన చీకట్లో రాత్రి వెళ్ళినప్పుడు హెడ్ లైట్స్ ఆన్ చేసుకుంటాం, మనకి డెస్టినేషన్ వరకు లైట్ కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది, ఆ లైట్ ఉంటే 10 feet కనిపిస్తుంది. మీరు ఆ 10 feet క్రాస్ చేసిన తర్వాత నెక్స్ట్ 10 feet కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే నామ చేస్తుంటే అది ఎక్కడో జరుగుతుందా అంటే అవుతుంది, మీకు అంతా కనిపిస్తుందా, కనపడకపోవచ్చు, మీకు జస్ట్ నెక్స్ట్ 10 feet అదొక ప్రాసెస్, ఒక జర్నీ. మన నమ్మకం ఏంటంటే మన నమ్మకం అంతా మన గురుజీ పైన. ఆయన చెప్పారు మిగతా ఏం చేసినా చేయకపోయినా నామ మాత్రం తప్పకుండా చేయండి. ఆ నమ్మకం ఆ విశ్వాసంతోనే మనం వీలయ్యే వరకు ఎవ్రీడే ట్రై చేయాలి, అది మన ప్రయత్నం. దాని ఫలితం ఏంటది అంతా గురించి అనుకున్నాం. దీంతో మనం కార్యక్రమం అదే